ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి, ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివలి ఉంటుందట. అది ఏమీ లేని ఆకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా? అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడితే అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది. 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణుకుపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నించొని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్ట్తో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి. ఎవరినైనా ఏం మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడం నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడు తలరా రాస్తే ఎక్కడ? నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఎవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? ఎవరు దేవుడువా? ఏం మాట్లాడుతున్నారు? పాలిటిక్స్లో ఉండి మాకు చేతగా అనుకుంటున్నారా? లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా? మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మామూలుగా ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఇలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూశారు, మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు? కాబట్టి మా పని మేము చేసుకున్నాం. అలాగని తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు.